నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ తెలియనటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూస్తే స్టేచర్ కాదు స్టేట్ ఫ్యూచర్ ముఖ్యం, కృష్ణా జలాలపై చర్చకు రెడీ, మాది తప్పైతే క్షమాపణ చెప్తా, తెలంగాణ హక్కులను ఏపీకి తాకట్టు పెట్టింది కేసీఆర్, కృష్ణా జలాల్లో రాష్ట్రానికి మరణశాసనం రాసిందే ఆయన, జగన్ను పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి నీళ్లు దోచిపెట్టిండు, దగ్గరుండి పోతిరెడ్డిపాడుకు పెద్ద బొక్క పెట్టిండు, పొద్దున లేస్తే అబద్ధాలు చెప్పడమే కల్వకుంట్ల ఫ్యామిలీ పని, అబద్ధాలకు జీఎస్టీ వేస్తే ఇంకా వాళ్ళు దారిలోకి వస్తారేమో, ఆస్తులు బయటపడతాయనే ఆ ఫ్యామిలీ కులగణంలో పాల్గొనలేదు, నేను 32 సార్లు ఢిల్లీకి పోయింది గోటీలు ఆడుకోవడానిక, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్ళి ప్రధాని కలుస్తా, ఈ నెల 30 అందరి ఖాతాల్లో రైతు భరోసా జమ చేస్తాం, అసెంబ్లీలో 2.5 గంటల పాటు ముఖ్యమంత్రి ప్రసంగం. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాల కట్టడికి చట్టం తెద్దాం, చెత్త పోస్టులపై చర్యలు, హద్దులు దాటితే శిక్షలు ఉండాలి, జర్నలిస్టుల ముసుగులో కొందరు ఏది పడితే అది మాట్లాడితే ఊకోం, సీఎంగా నన్ను నా పనితీరును విమర్శిస్తే పడతా, ఇంట్లోని ఆడవాళ్ళని తిట్టించడం ఏమిటి, తీరు మార్చుకోకపోతే తోడుకలు తీస్తా, చంద్రశేఖరరావు మీ పిల్లలకు బుద్ధి చెప్పండి, ఇది మంచి సంస్కృతి కాదని హితువు. 214 మంది పాక్ సైనికులను చంపేశాం, పాకిస్తాన్లో ప్యాసింజర్ ట్రైన్ను హైజాక్ చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది, తమ చెరలో ఉన్న 2014 మంది పాక్ సైనికులను చంపేశామని వెల్లడించింది. సర్కారు చదువులకు ఏఐతోడు, రాయలసీమ లిఫ్ట్పై ఏపీకి చుక్కెదురు, పర్యావరణ అనుమతి లేకుండా ప్రాజెక్టు చేపట్టడంపై ఈఏసీ అభ్యంతరం, డిపిఆర్ మాటను చేసిన పనులంటిని ఆపి ఆ ప్రాంతాన్ని పూర్వస్థితికి తేవాలి, తవ్విన ప్రాంతాన్ని మొత్తం పూర్తి చేయాలి, తాత్కాలిక నిర్మాణాలు తొలగించాలి, రిస్టోరేషన్ కోసం తీసుకున్న చర్యలపై ఏపీ అఫిడవిట్ సమర్పించాలి. డ్రగ్స్ అమ్మినా తీసుకున్నా కరెంటు నీళ్లు కట్టు, ఎంత పెద్దోళ్ళైనా జైలుకు పంపిస్తాం సీఎం రేవంత్, ఎమ్మెల్యేలు ఎంపీల ఫోన్లకు రెస్పాండ్ కండి, వారి ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వండి, కలెక్టర్లకు ఎస్పీలకు ఇతర ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు, జిల్లాల్లో కోఆర్డినేషన్ మీటింగ్లు పెట్టాలని మంత్రులకు సూచన, ఆ వెంటనే పలు జిల్లాల్లో ప్రజాప్రతినిధులతో 5 మంత్రుల భేటీలు. పీఎం ఆవాస్లో రాష్ట్రానికి 1,00,000 ఇండ్లు, పట్టణ ప్రాంతాల్లో మంజూరుకు కేంద్రం అంగీకారం, 1,00,000 మంది లబ్ధిదారుల వివరాలు అప్లోడ్, ఒక్కో ఇంటికి 1,50,000 సాయం, 1,500 కోట్ల ఫండ్స్ వచ్చేటువంటి అవకాశం, 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్, వీసాల రద్దుకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ యోచన, 3 గ్రూపులుగా దేశాల విభజన, పూర్తిగా లేదా పాక్షికంగా ఆంక్షలు విధించేటువంటి ఛాన్స్, జాబితాలో పాక్, భూటాన్, మయన్మార్, ఆఫ్ఘన్, ఇరాన్, సిరియా దేశాలు, మోదీ వచ్చినప్పుడు రోడ్లు క్లీన్ చేయించారన్న ట్రంప్, 24 గంటల్లో యుద్ధం ఆపుతారని వ్యంగ్యంగా అన్నారని వెల్లడి. ట్రంప్ ప్రతిపాదనతో ఆటలొద్దు, ఉక్రెయిన్తో శాంతి కోసం ట్రంప్ ప్రతిపాదించిన ఒప్పందంతో ఆటలాడొద్దని పుతిన్ను యూకే ప్రధాని హెచ్చరించారు. 214 మందిని చంపేశాం, తాము హైజాక్ చేసిన జాఫర్ ఎక్స్ప్రెస్లో బందీలుగా ఉన్న 214 మందిని చంపేశామని బలూచిస్తాన్ మిలిటెంట్లు ప్రకటించారు. మీ దేశానికో నమస్కారం, ఉగ్రవాద సానుభూతి పరులారంటూ అమెరికా తన స్టూడెంట్ వీసా రద్దు చేయడంతో భారత విద్యార్థిని స్వదేశం తిరిగొచ్చింది. తిండి పెట్టకుండా కొట్టారు, కస్టడీలో అధికారులు తను కొట్టడంతో పాటు తిండి పెట్టడం లేదని అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడ్డ రన్యారావు ఆరోపించారు. సికింద్రాబాద్కు కవచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హద్దు మీరితే ఖబర్దార్, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే ఊరుకోం, తోడుకదీస్తాం, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రజా జీవితంలో ఉన్నామని ఓపిక పడుతున్నాం, లేదంటే ఒక్కడూ బయట తిరగలేడు, జర్నలిస్టులు ఎవరో మీడియా సంఘాలు జాబితా ఇవ్వండి, అలా కాకుండా జర్నలిస్టు ముసుగు వేసుకుని వస్తే బట్టలు కూడా తీసి కొడతాం, కోర్టుకు వెళ్ళినా బెయిల్ రాకుండా చట్టాన్ని సవరిస్తాం, డ్రగ్స్ విక్రయించే వారిని వదిలేది లేదు, వారి ఇళ్లకు కరెంటు నీళ్లు కట్ చేస్తాం, విద్యార్థులు స్కూళ్లలో డ్రగ్స్ వాడితే యాజమాన్యాలదే బాధ్యత, స్కూళ్ళు కాలేజీల వద్ద ప్రత్యేక నిఘా, ప్రతి స్కూల్లో సైకాలజీ టీచర్ తప్పనిసరి, 15 ఏళ్లు దాటిన వాహనాలను హైదరాబాద్లో రానివ్వం, హైదరాబాద్లో మరో ఢిల్లీ కానివ్వం, నగరం లోపలున్న పరిశ్రమలు వారారు బయటికి తరలిస్తామని వెల్లడి. స్టేచర్ సరే, స్టేట్ ఫ్యూచర్ సంగతి ఏంటి, గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో బీఆర్ఎస్ను ఉద్దేశించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు. రాష్ట్ర బడ్జెట్లో 70,000 కోట్ల కోత, అవసరమైతే వివిధ కార్యక్రమాల్లో కోతలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, మళ్ళీ నేనే ముఖ్యమంత్రి, మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్. భారత్ ఆధ్యాత్మిక స్ఫూర్తి, జాతీయ న్యాయ నిపుణుల సదస్సులో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, న్యాయవాదులు సానుకూల దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలి, సదస్సులో హైకోర్టు జడ్జీలు ప్రముఖులు. రాయలసీమపై కేంద్రం కొరడా, డిపిఆర్ తయారీ ముసుగులో నిర్మాణ పనులు చేస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదుపై తీవ్ర చర్యలు, డిపిఆర్ కోసం చేపట్టిన తాత్కాలిక నిర్మాణాలు తొలగించాలని ఏపీకి ఆదేశం, తవ్వకాలను సైతం పూడ్చి సైటు పూర్వస్థితిని పునరుద్ధరించాలని సూచన, ఇది తమ ప్రభుత్వ విజయమేనన్న మంత్రి ఉత్తమ్. సీఎం ప్రసంగాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్, కేసీఆర్పై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ధ్వజం, ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ తెస్తే చావును కోరుతున్నారు.
కాంగ్రెస్ వల్లే కృష్ణా జిల్లాలో తెలంగాణకు తీరని అన్యాయమని మండిపాటు. అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి అబద్ధాలు మాడుతున్నారంటూ ధ్వజం. ఉత్తమ్ దంపతులు ఏపీ సీఎం చంద్రబాబు దగ్గరికి వెళ్లి భోజనం చేసి వచ్చి కృష్ణానదిలో తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపణ. హుజూర్నగర్ నుంచి పులిచింతల ద్వారా ఏపీలో 3వ పంటకు నిలిచిన గనులు కాంగ్రెస్ నేతలని ఫైర్. మా పిల్లలు ఏం చేస్తున్నారో కన్నేసి ఉంచండి. డ్రగ్స్, సోషల్ మీడియా ప్రభావం నేపథ్యంలో డిటెక్టివ్ ఏజెన్సీలను ఆశ్రయిస్తున్న తల్లిదండ్రులు. హాజరు నుంచి హోంవర్క్ దాకా. హుస్నాబాద్లోని జెడ్పీజీఎస్లో విద్యార్థుల పర్యవేక్షణకు ప్రత్యేక యాప్. మంత్రి పొన్నం కలెక్టర్ చొరవ. హైదరాబాద్లో భారత్ సమ్మిట్. ఏప్రిల్లో పొలిటికల్ ఇన్వెస్ట్మెంట్ డైలాగ్ సదస్సు. రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలను ఆహ్వానిస్తాం. మే నెలలో హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు. బారాసా హయాంలోనే కృష్ణా జలాలపై తీరని అన్యాయం అన్నాడు చంద్రబాబుకు మోకరిల్లి. 299 టీఎన్సీలు చాలని కేసీఆర్, హరీష్ సంతకం పెట్టారు. కేసీఆర్ వస్తే శాసనసభలో చర్చకు సిద్ధం. మార్చురి వ్యాఖ్యలు బారాసాను ఉద్దేశించినవి. 57 లక్షల వేతనం తీసుకుని మాజీ సీఎం 2 సార్లే సభకు వచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 300 సార్లనే ఢిల్లీకి వెళ్తా. శాసనసభలో రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వ అప్పులు తీర్చడానికే మళ్లీ అప్పులు. రెండోసారి నేనే సీఎం. తొలిసారి బారాసాపై వ్యతిరేకతతో ఓటు వేస్తే రెండోసారి మాపై ప్రేమతో వేస్తారు. అడ్డగోలు పోస్టులు పెడితే జైలుకే. వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం. ఉభయ సభల్లో చిట్చాట్లో సీఎం ప్రసంగిస్తుండగానే బారాసా వాకౌట్. కేసీఆర్పై వ్యాఖ్యలకు నిరసన. పెరుగుతుందా తగ్గుతుందా చర్చనీయాంశంగా బంగారం ధర. పెళ్లిళ్ల సీజన్లో వధూవరుల తల్లిదండ్రులు ఆందోళన. రాయలసీమ ఎత్తిపోతల పర్యావరణ అనుమతుల నిరాకరణ. ఈఏసీ సమావేశంలో స్పష్టం చేసిన పర్యావరణ మంత్రిత్వ శాఖ. ఇది కరువు పీడిత కృష్ణా పరివాహక రైతులకు ఊరట. మంత్రి ఉత్తమ్. ఏబీసీడీలు తెలియకుండా కేంద్రంతో యుద్ధమా. తమిళనాడు సీఎం ప్రజలను రెచ్చగొడుతున్నారు. సికింద్రాబాద్లో కవచ్ పరిశోధన కేంద్రం నెలకొల్పుతున్నట్లు వెల్లడి. వీసా రద్దుతో అమెరికా నుంచి భారతీయ విద్యార్థిని వెనక్కి. పాలస్తీనా అనుకూల నిరసనలో పాల్గొన్నందుకే. నింగిలోకి స్పేస్ ఎక్స్ వ్యోమనౌక. కొద్ది రోజుల్లోనే భూమి మీదకి సునీత విలియమ్స్. కేసీఆర్, నీ కుటుంబాన్ని అదుపులో పెట్టుకో. సహనం నశించిందంటే మా వాళ్ళు గుడ్డలు విడదీసి కొడతారు. ఆడవాళ్లపై పెయిడ్ ఆర్టిస్టులతో నీచ భాష మాట్లాడిస్తారా. తెలంగాణలో ఎప్పుడూ లేని పైశాచిక సంస్కృతి తెచ్చారు. సమాజానికి ఇది చీడపురుగులా మారే ప్రమాదం. సోషల్ మీడియా నియంత్రణకు అవసరమైతే చట్టం. జర్నలిస్టు ముసిగేసినా క్రిమినల్గానే చూస్తాం. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఫైర్. దుబాయ్ గుట్టు తన దగ్గర ఉందని హెచ్చరిక. నేనే రెండోసారి సీఎం. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్పై వ్యతిరేకతతో మాకు ఓటేశారు. రెండోసారి మాపై ప్రేమతో ఓటేస్తారు. నిజం చెప్పడానికి అప్పులే వెళ్ళాడు సీఎం. నేడు స్టేషన్ గన్పూర్కు రేవంత్. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పాత అప్పులకే 1,50,000 కోట్లు. కేసీఆర్ చేసిన అప్పులు వడ్డీల కోసం 1,53,359 కోట్లు చెల్లించాం. నికరంగా మా అప్పు 4,682 కోట్లే. మొత్తం మీద మా ప్రభుత్వం చేసిన అప్పు 1,58,000 కోట్లు. ఢిల్లీకి వెళ్లి ఆర్ఆర్ఆర్ ఎయిర్పోర్టు రక్షణ భూములు సాధించా. మార్చురికి వెళ్తుందని బీఆర్ఎస్నే. కేసీఆర్ ఆరోగ్యంగా విపక్షంలో ఉండాలి. 57 లక్షల జీతం వచ్చింది 2 సార్లే. ఈ సమావేశంలోని ఎథిక్స్ కమిటీ శ్రీధర్బాబు. ట్రోల్స్ చేసేవారిని మా కార్యకర్తలు చూసుకుంటారు. కోమటిరెడ్డి. సోషల్ మీడియాకు కట్టడి అవసరం. సీతక్క. కాంగ్రెస్ వల్లే కృష్ణా జలాల్లో అన్యాయం. సభలో మంత్రి ఉత్తమ్ వచ్చి పచ్చి అబద్ధాలు. మీడియాతో చిట్చాట్లో బీఆర్ఎస్ నేత. హిందీ నేర్చుకోవాలని ఎవరిని బలవంత పెట్టలేదు. ఎన్నికల్లో లబ్ధికి భాష డీలిమిటేషన్ పేరుతో స్టాలిన్ దుష్ప్రచారం. జనగణనే జరగలేదు. సీట్లు ఎలా తగ్గుతాయి. బేగంపేట రైల్వే స్టేషన్ ఆధునీకరణ పరిశీలన. డీఎంకేపై తమిళంలో అసంతృప్తి. అందుకే డ్రామాలు. ఎస్సీ భూముల వేలాన్ని ఉపసంహరించుకోవాలి. లక్ష్మణ్. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి నిరాకరణ. మళ్లీ విధి విధానాల జారీకి కేంద్రం నిర్ణయం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. H1B నిబంధనలు మరింత కఠినతరం. విదేశీ వ్యవహారాల కిందకు ఇమ్మిగ్రేషన్ రూట్స్. అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ప్రకటన. రాజధాని వాషింగ్టన్ రోడ్లపై గుంతలు, గోడలపై రాతలకు మోదీకి ప్రపంచ నేతలు కనిపించొద్దు. అందుకే నగరాన్ని తీర్చిదిద్దుతున్నాం. ట్రంప్. వైట్ హౌస్ పరిశీలనలో 41 దేశాలపై ప్రయాణ నిషేధం. రాష్ట్ర బడ్జెట్ 3.15 లక్షల కోట్లు. ప్రస్తుత బడ్జెట్కు 7% మేర పెంచి రూపకల్పన. వాస్తవ రాబడుల ఆధారంగా తుదిరిపు. వ్యవసాయం సంక్షేమానికి పెద్దపీట. తెలంగాణలో సంగీత దర్శకులు లేరా. జయ హే ఆంధ్ర వ్యక్తితోనా. సీఎం రేవంత్కు తెలంగాణ ఆత్మ లేదు. ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత. పెళ్లివేళ పసిడి వెలవెల ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు. కొనుగోళ్లకు దూరంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు. పెట్టిపోతల్లో తగ్గిపోతున్న బంగారం. భిన్నంగా కిలోల కొద్ది కొంటున్న సంపన్న వర్గాలు. చంద్రునిపై ల్యాండర్ తీసిన సూర్యగ్రహణం. గ్రహణాలు తరుమారు. భూమికి చంద్రగ్రహణమే కానీ బ్లూ గోస్ట్కు సూర్యగ్రహణం. శనివారం వేకుజామున రోదసీలో ఘటన. ఇవి ఈరోజున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు.